సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్కు పంపాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని కానిస్టేబుల్ అభ్యర్థులు నిరసనకు దిగారు. ప్రభుత్వం జీవో నెంబర్ 46ను రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగిస్తోందని మండిపడ్డారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లను ట్రైనింగ్కు పంపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులను కాపాడాలని కోరారు. సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్ కి వెంటనే సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులను ట్రైనింగ్ కి వెంటనే డిస్ట్రిక్ట్ జీవో నెంబర్ 46 వల్ల అందరికీ న్యాయం జరుగుతుందన్న 33 డిస్ట్రిక్ట్లలో 95% స్థానికులకు ఉద్యోగాలు వచ్చినాయి. మనం ఏదైతే తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చినామో మన జాబులు మన ఆంధ్ర వాళ్ళు మన మిత్రులు వాళ్ళు కొట్టుకుపోయారని చెప్పి ఏ ఉద్యమం చేసేది కొట్లాడుకున్నామో కొట్లాడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో ఇప్పుడు ఉన్న జాబులు మొత్తం మీరే కొట్టుకొని పోతా అంటే ఎంతవరకు న్యాయమన్నా? మీరు కూడా ఆలోచించి మీకు మొత్తానికి జాబులు రాలేదంటే మీరు ఆలోచించవచ్చు. మాకు మొత్తానికి జాబు రాలేదు, మా జాబులు నల్లగొండ జాబులు అందరూ ఇప్పుడు సిద్దిపేట వాళ్ళు లేకపోతే కరీంనగర్ వాళ్ళు కొట్టుకుపోయారని ఏమో మీకు కూడా జాబులు వచ్చినాయి, మీతో పాటు మాకు కూడా జాబులు వచ్చినాయి. కష్టపడి కొట్టినామన్నా ఏదో ఖాళీ బిల్లు కొట్టలేదు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చదువు కష్టపడి జాబ్ కొట్టుకున్నాం. ఆ జాబ్ వచ్చిన సంతోషం కూడా లేదు. ఇప్పుడు కేసులో కోర్టుల మీద కోర్టులో కేసులు వేసి దానికి మొత్తం నోటిఫికేషన్ మిస్లీడింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న. ఇప్పుడు ఏం చేయాలి? మేమందరం ఇక్కడ వాళ్ళు తీవ్ర అంటే రోజు పోయి కేసులు వేస్తా అంటే మళ్ళీ ఎక్కడో ప్రజా దర్బార్కు వెళ్ళి అప్లికేషన్లు ఇస్తా అంటే మాకు నిద్ర ఉంటుందా అన్న? రిజల్ట్ వచ్చి ఫైనల్ రిజల్ట్ వచ్చి 3 నెలలు గడుస్తూ ఉన్నది. దాని మీద కోర్టుల కేసులు వేసి కేసుల మీద కేసులు వేసి మమ్మల్ని జాబ్ వచ్చిన సంతోషం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఇవాళ ప్రజా దర్బార్కి మన మిత్రులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. జీవో నెంబర్ 46 గురించి ఇతర అంశాలను తెర మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ మిస్లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 అనేది 33 జిల్లాలకు సమన్వయం జరగడానికి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఇవాళ తీసుకొచ్చిన జీవో అది ఎవరికి అన్యాయం జరగలేదు. ఇవాళ ఎవరైతే తెర మీదకి వచ్చి నల్లగొండకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారో నల్లగొండకు దానివల్ల పోస్టులు రాలేదా? నల్లగొండ పోస్టులు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు తీసుకోపోయారా? ఇవాళ 33 డిస్ట్రిక్ట్లకు సమానమైన న్యాయం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాలి. మహనీయుల ఆలోచన విధానాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.